పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ దీనెవ్వా తగ్గేదేలే. చూడగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఏలయ్యాలనిపించిందా? రవణగాడు పానీగాడు కూతురు పెకరహ. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చింపేసుకున్నావా? వేసుకొని చింపావా? ఎక్కడ చింపాలో, ఎంత చింపాలో కరెక్ట్గా దాన్ని ఎవరు వేరహ. ఈ సముద్రం చేపల కంటే కత్తుల కంటే నెత్తుర్నే ఎక్కువ చూసుండది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. చిట్టుబాబు కూడా చెవిలోకి మాట వెళ్ళడం కష్టంగానండి. ఒక్కసారి వెళ్ళింది అనుకోండి, ఆ మాట అక్కడే ఉండిపోద్ది. టచ్ చేయకూడదు, టచ్ చేయకూడదు. ఈ కాన్సర్లో నిన్నెవ్వడూ టచ్ చేయకూడదు. సారీరా. వాన 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 నీలాకాశంలోన నీలో చిందెయ్యలేనా. సారీ బాబాయ్, తలకాయ అనుకోని కొబ్బరికాయ కొట్టేశాను. ఐరణ వంతాలో ఏంటి? సునీల్, సినిమాలో క్యారెక్టర్ ఓకేనా? అంకుల్, మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి మా ఇద్దరికి అయితే చెమటలు పట్టేసాయి. తుడుచుకోవడానికి వారం పట్టుద్ది అనుకోండి. నిజంగానా? అరే అంకుల్, చెప్తున్నాగా చిత్త కొట్టావని. మీరేం టెన్షన్ పడకండి, నేను డైరెక్టర్ తో మాట్లాడతాను. ఆల్మోస్ట్ ఫిక్స్ అనుకోండి మీరు. థ్యాంక్ యూ సునీల్. ఓకే అంకుల్, బాయ్. అమ్మా సునీల్, క్యారెక్టర్ కొంచెం లెంగ్త్ ఉన్న క్యారెక్టర్. నేను చూసుకుంటా అంకుల్, మీరు వెళ్ళండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏంటి అంతలా వర్క్ చేసేస్తున్నావు? బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కొట్టేద్దాం అనుకుంటున్నావా? నీ బొందే. ఆ అవార్డు వచ్చినా ఏం చేస్తాను? తాకట్టు పెడితే 100 రూపాయలు కూడా రాదు. మరెందుకు అంతలా పని చేస్తున్నావు? ఎవరు చేస్తున్నాడే? లాస్ట్ వీక్ వర్క్ ఇది. పారబెట్టుకొని ఏడదాకా తెచ్చుకున్నా. సర్లే, నేను ఇంకా తెగ వర్క్ చేస్తున్నావని ఫీల్ అయిపోతున్నానుగా. చేసి యూజ్ ఏంటి చెప్పు? శాలరీ హైక్ ఇవ్వరు, రేటింగ్లు ఇవ్వరు, పేరుకే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. కూడికి గుడికి సరిపోతున్నాయి అంతే డబ్బులు. సర్లే కానీ ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, ఫినిష్ చేసేస్తే ఫ్రీగా ఉండొచ్చు. నిజమే. జానకి మ్యామ్, మీ గురించి రిసెప్షన్ దగ్గర ఎవరో వెయిట్ చేస్తున్నారు. నా కోసమా? ఎవరొచ్చారు? తెలీదు మ్యామ్. ఇక్కడుండి ఆలోచిస్తే ఏం తెలుస్తుంది? వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వెళ్ళు. జానకి, జానకి నా మాట వినమ్మా. మీరేంటండి ఇక్కడికి వచ్చారు? మీరు రాకపోవడమే బెటర్. రే దారా, ఆ స్టీఫెన్ శంకర్ నాయుడు దగ్గర పని మానేసి మంచి పని చేశాను రా బాబు. ఈ డైరెక్టర్ అలా కాదు, చాలా కూలు. నువ్వేం టెన్షన్ పడకు, క్యాజువల్గా మాట్లాడే. నేనేం టెన్షన్ పట్టలే, నువ్వే టెన్షన్ పడుతున్నావు. అంతే అంటావా? అంతే కదరా. అదేదో త్రివిక్రమ్ డైలాగ్స్ లాగా ప్లేట్ మిల్సే మనకు దొరకడం అంత ఈజీ కాదు. అలాంటిది ఒక సిట్టింగ్లో మూవీ ఆఫర్ వచ్చేస్తుందని ఆ నమ్మకం ఏంట్రా నీకు? మావా, నమ్మకం అంటేనే నమ్మకం మావా. నమ్మకం ఉందని నమ్మకంగా నమ్మడమే ఓ నమ్మకం. ఏంట్రా అర్థం కాలేదా? ఇది అర్థం అవ్వాలంటే మినిమం జీవితం సంకటం అయిపోయి ఉండాలి. నీకు ఆప్షన్ వద్దులే కానీ అలా వెళ్ళి ఇలా ఆఫర్తో వచ్చేద్దాం. ఏమంటావు? పదా సార్. హే సునీల్, కమ్ ప్లీజ్ సిట్. దారా సార్, తిని రాఘవ అదే ఎడిటర్ కావాలన్నారు కదా. నైస్ టు మీట్ యు, ప్లీజ్ సిట్. సునీల్, నువ్వు కూడా కూర్చో. పర్లేదు సార్. ఓకే రాఘవ, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నీ దృష్టిలో ఎడిటింగ్ అంటే ఏంటి?
రాఘవ, నీ వర్క్ మొత్తం చూశాను, వెరీ నైస్, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నా సెన్సిబిలిటీస్ నీ సెన్సిబిలిటీస్ చాలా దగ్గరగా ఉన్నాయి. నేను ఇంతకుముందు యూట్యూబ్ సిరీస్లు, యాడ్ ఫిల్మ్స్ చేశాను. సో అలాంటి నన్ను నమ్మి ఈరోజు ఆర్టీ గారు డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నాకు డైరెక్టర్గా ఒక అవకాశం ఇచ్చింది. సో మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఓకేనా? షూర్ సార్. యా, సో వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ రాఘవ. మన మీద నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. షూర్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్ సార్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ అవర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ రాఘవ. రేపు నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసేద్దాం. డన్ సార్. నువ్వు ఫార్మాలిటీస్ అవి చూసుకొని ఆఫీస్కి వచ్చే రేపటి నుంచి. డన్ సార్. ఓకే ఓకే రాఘవ, సార్. బాయ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ మావా. థ్యాంక్ యూ సో మచ్ రా. ఫైనల్లీ సినిమా ఛాన్స్ కొట్టేసాం. ఇప్పుడు అర్థమైందా? నమ్మకంగా నమ్మకాన్ని నమ్మడమే నమ్మకం యొక్క నమ్మకం అని. అర్థమైంది. అర్జెంట్గా జానకి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాలరా. అంతేలేరా, అంతే. నీకోసం నేను రిఫరెన్సులు చేసి నీ వర్క్ ప్రమోట్ చేస్తే నువ్వు వెళ్ళి జానకి థ్యాంక్స్ చెప్తా అంటావా? అది కాదురా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్వి, నా కోసం ఏమైనా చేస్తావు. కానీ జానకి అలా కాదు. నాకు పరిచయమైన కొన్నాళ్ళకే మా ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చింది. నాకు వీసా రిజెక్ట్ అయిందని బాధలో ఉన్నానా, తన నా దగ్గరికి వచ్చి ఇక్కడ మూవీస్కి ట్రై చేయమని సలహా ఇచ్చింది తనేరా. నీకు తెలుసు కదా, నేను ఇంకా యూఎస్లో మాస్టర్స్ అది ఇది చేద్దాం అనుకున్నాను. కానీ అన్నీ తన వల్లేరా. తను వెంటనే అలా అనడం, నువ్వు ఇక్కడ ఆఫర్ ఉందని చెప్పడం, నేను ట్రై చేయడం, ఈ ఆఫర్ రావడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయారా. అందుకే జానకి ఎలాగైనా థ్యాంక్స్ చెప్పాలరా. బయటికి వెళ్ళి వచ్చాక అండర్వేర్ని, అమ్మాయిలు వచ్చాక ఫ్రెండ్ని వదిలేయడం కొత్త ఏం కాదుగా. నువ్వు గాని నువ్వు నీ రేయ్, జానకి లిఫ్ట్ చేయట్లేదురా. రే చూసుకున్నాక తనే చేస్తాడులే కానీ ఇలాంటి హ్యాపీ మూమెంట్ ని వేస్ట్ చేయకూడదురా. ఫుల్ గా సెలబ్రేట్ చేయాలి. పదా. సరే. ముందు వాటర్ తాగు. వాటర్ సరిపోతే మరి కొంపతీసి మంత్ అవుతావేంటి? తాగుతా, మందే తాగుతా. ఓసే సత్య, ఒక్కోసారి వీడియోల కింద కమెంట్లు పెడతారు కదే, ఈతి బాధలు, ఇంటి బాధలు, గ్రహ దోషాలు, కుజ దోషాలు అని. ఒకసారి వాళ్ళకి నా జాతకం చూపిద్దాం అనుకుంటున్నా. వెళ్ళి కలువు. ఈతి బాధలు, ఇంటి బాధలతో పాటు ఉన్న శాలరీ సంకనాకపోయి ఆర్థిక బాధలు కూడా వస్తాయి. లేదే, నేను వాళ్ళని వెళ్ళి కలుస్తాను. ఇప్పుడు నీలో ఇద్దరున్నారు తెలుసా? ఒకటి నువ్వు, ఇంకోటి నీలో ఉన్న మందు. ఈ టైంలో పిచ్చి మాటలు మాట్లాడకూడదు. పద వెళ్ళి పడుకుందాం. నేను పడుకోను, నేను మాట్లాడతాను. నేను ఇప్పుడే మాట్లాడతా. తప్పదా? తప్పదు. రే మావా, అసలు రోజు ఎందుకు వదిలేసిందిరా? ఈడేంటి మధ్యలో సీన్ మర్చిపోయినట్టున్నాడు. రే వాడు ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ లో లేవురా, 6th ఎపిసోడ్ లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు బాత్తో మంత అవ్వట్లేదురా. నీకు సినిమా ఛాన్స్ వచ్చిందని సంతోషంగా మందు అవుతున్నావు. అవును కదా. మావా, నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. నాకు కూడా రా. అరే సుల్లిగా ఏంటే సునీల్గా నీకేమైనా పడింది? ఏదో ఎడబడిలేరా నువ్వు గాని. సరే, లైఫ్ అంటే ఏంట్రా? ఇప్పుడు అంత డౌట్ ఎందుకు వచ్చిందిరా నీకు? లైఫ్ అంటే ఏంటి అదే నేను చెప్తే నీకు అర్థం కాలేరా. నీకు ఎక్కువ వదిలే. పర్లేదురా, సరదాగా చెప్పు. రే నా ఫిలాసఫీలు నీకు ఎక్కువ కానీ అలా కాదురా, చెప్పు పర్లేదు. నేను చెప్తున్నానా? నేను అడగకపోతే ఇడే చెప్తాడులా. ఏంటంటే అడగట్లేదు మా, నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి చెప్తాను విను.
సరే కానీ మావా లైఫ్ వైఫ్ రెండు ఒకటేరా. హ్మ్? జస్ట్ ఒక్క సింగిల్ లెటరే చేంజ్, మిగతా అంతా సేమ్ టు సేమ్. రెండు బాగుపడతాయని మనం ఆశగా ఎదురు చూస్తుంటామా, కానీ అది అవదమ్మా. సెపరేట్ శబస్. నీకెప్పుడో పెళ్ళి అయిపోయి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్పావరా. ఊరే కొన్నిటికి పెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు మావా. నీకు కూడా చెప్తాను, తన లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి తెలుసుకునేవాడు తెలివైనవాడు. అదే పక్కోడు లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి తెలుసుకునేవాడు మేధావి మావా. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, నేను మేధావిని మావా. అయినా మనం ఎంతమంది చూడలేదు చెప్పు. నువ్వు కానీ రే నువ్వు నిజంగా చాలా పెద్ద మేధావరా. థ్యాంక్స్ మావా. అయినా నా గురించి వదిలేరా, నువ్వు చెప్పు లైఫ్ అంటే ఏంటో. నేనా మావా? నువ్వేరా చెప్పు. మావా లైఫ్ అంటే అది నేను వెళ్తాను. ఎక్కడికి రా? నువ్వు ఇప్పుడు లైఫ్ అంటే ఏంటా అని అలా పైకి చూసావా, నాకేదో పెద్ద ఉపన్యాసం ఇస్తావని అర్థమైంది. అది నేను వెళ్తానా? అలా కాదురా. లేకపోతే ఏంట్రా, మందు ఉన్నదే ఇంత. నువ్వు ఇప్పుడు ఉపన్యాసం స్టార్ట్ చేసావు అనుకో, ఉన్నది కాస్త దిగిపోద్ది. వద్దురా బాబు. హే లేదురా, అడిగాను రా, నువ్వు వినాల్సిందే. మొన్నటి వరకు రోజు అయిపోయింది, ఇప్పుడు లైఫ్ అంటున్నావు. నీతో ఇంకోసారి సిట్టింగ్ వేసాను అనుకో, ఏది చెప్పుతో కొట్టరా. ఒరే తాగితే ఓ స్పీచ్ల మీద స్పీచ్లు అంటావేట్రా బాబుడు. క్వార్టర్ వేసేదే స్పీచ్ల కోసం రా. లేదనుకో ఇదిగో లోపలికి వెళ్ళినాడు ఫీల్ అయిపోతాడు. ఆడు ఫీల్ అవుతాడు లేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది నేనంటే నేను ఫీల్ అవుతాను. సో మూసుకుని అయినా లైఫ్లో లైఫ్ ఎక్కడ ఉందరా? మనం ఉంది అనుకుంటాం, అదే ఏదైనా ఉందంటే మనకే బరువు బాధ్యతలు లేకుండా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఒక స్వచ్ఛమైన నవ్వుండేది అప్పుడేరా. కరెక్టేరా. ఏం తెలియకుండా అమాయకుల్లా జీవితం గడిపేస్తాం. అప్పట్లో చూడరా, నా ఉద్దేశంలో ఎంత తెలివిగా ఉంటే జీవితం అంత భారం అయిపోతుందిరా. ఇంకా నీలా మేధావైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత తెలివి ఉంటే లైఫ్ అంత వరస్ట్ అయిపోతుంది. అందుకే అనలేదు బీ కేర్లెస్, బీ సెన్స్లెస్, బీ సిల్లీ అని. గట్టిగా చెప్పాలంటే ఇంకా చాలా వదిలేస్తేనే లైఫ్లో లైఫ్ కనిపిస్తుంది. అలా కాదు లేదు అని ప్రతిదానికి పట్టుకొని కూర్చున్నావా, ప్రతిదానికి హట్ అయ్యావా, ఏంటి ప్రతిదానికి పగబెట్టేసుకున్నావా, లైఫ్లో లైఫ్ కాదు కదా, రస్క్ కూడా మిగలదు. 100 కోట్లు ఉన్నా సరే పీస్ మాత్రం ఉండదురా, ఉండదంతే. ఒరే మందేస్తే కళ్ళు చూసారు నాకు. ఏగేంట్రా బాబు, జ్ఞానోదయం అయిపోయింది బాబు. సరేరా అవన్నీ పక్కన పెట్టు, నన్ను చూడు. నిన్నటి వరకు వీసా దొరకలేదని ఎంత అప్సెట్ అయ్యాను, ఎంత గింజేసుకున్నాను, నువ్వు కూడా చూసావు కదా. కానీ ఇప్పుడు నా చేతిలో మూవీ ఆఫర్ ఉందిరా. రేపేమైనా అవ్వచ్చురా, కానీ లైట్ తీసుకోవాలరా. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉంటావురా. రే జానకిని చూడరా, ఎంత ఆనందంగా ఉంటుందో. ఎప్పుడు చూడు చిన్నపిల్లలాగా నవ్వుతూ ఆనందంగా ఉంటుందిరా.
లైఫ్ అంటే జానకిలా ఉండాలిరా. మా పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఓకే. తన ముఖంలో చెరగని చిరునవ్వు మాత్రమే చూశానురా. ఇందాక లైఫ్ అంటే ఏంటని అడిగాను చూడు, లైఫ్ అంటే జానకిదిరా. జానకిలా ఉండాలి మావా, చాలు. లైఫ్ అంతా హ్యాపీగా నవ్వుతూ ఉండాలిరా జానకి. రే ఒక్క చుక్క కన్నీరు కూడా రాకూడదురా, రాకూడదు అంతే. జానమ్మా నాకొద్దు. తినరా ప్లీజ్ రా, లేకపోతే కళ్ళు తీరి పడిపోతావు. అసలే పిచ్చిదానిలా తాగావు. నాకొద్దు. తింటావా ఒకటి కొట్టమంటావా? ఎంత కష్టమో తెలుసా? అసలు అలా ఉండడం ఎంత కష్టమో తెలుసా? లోపల భరించలేనంత బాధ పెట్టుకొని దాన్ని మర్చిపోవడానికి ఏదేదో చేస్తూ బతకడం అసలు ఎంత కష్టమో తెలుసా? అసలు అమ్మ ఎవరైనా ఇలా చేస్తారా? ఆహా, ఎక్కడైనా చూసావా? చెప్పవే సత్య, చెప్పు. సత్య, నువ్వు లేకపోతే నేను ఈ పార్టీకి పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని తెలుసా? నా ఫ్రెండ్వి కాదు, మా అమ్మవి. అసలు అమ్మంటే నువ్వు కదే, నీలా కదా ఉండాలి అమ్మంటే. నాకెందుకు ఇలాంటి అమ్మ దొరికింది? నువ్వెందుకు నాకు అమ్మ అవ్వలేదే? నాకు నెక్స్ట్ జన్మలో నువ్వే అమ్మగా కావాలి, నువ్వే కావాలి. చాలు. రే మావా, జానకి హ్యాపీగా ఉండాలిరా, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉండాలిరా, చాలా హ్యాపీగా ఉండాలి. రే తను ఉండాలిగానే మందు ఎక్కువైంది, వెళ్ళి పడుకుందాం. నేను జానకితో మాట్లాడాలి. ఈడు ఈడు పైత్యం. తెలుసు. ఇట్స్ రింగింగ్. మాట్లాడుకో. రే జానకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. మంచిది, ఇంకా మంచిది. తాగింది ఎక్కువైంది, వెళ్ళి పడుకుందాం. వెళ్ళి కలుద్దాం. ఏంటే? జానకి ఇంటికెళ్ళి మాట్లాడి కలిసి వచ్చేద్దాం, పదరా. నిప్పయసలు ఇటు రాను, నువ్వు పోతానంటే మే వెళ్దాం, పదరా. రే రారా, పో పో. నిజంగా రావా? రాను. సరే నేను వెళ్తా, నేను వెళ్తా, నేను వెళ్తున్నాను రా, వెళ్తున్నాను. అంతేలేరా, తాగున్న స్నేహితుని గాలికి వదిలేస్తావు చూడు. నువ్వు బాగా తాగు మావా, నువ్వు బాగా తాగి నువ్వు బాబు. నేను వెళ్తా, నేను వెళ్ళి మావా నేను ఇలా వెళ్తాను, అలా లారీ వస్తుంది, నేను ఇలా అయిపోతాను. వెళ్ళిపోతా. రే 5th క్లాస్లోని పెన్సిల్ లేదని టీచర్ కొట్టబోతుంటే నా పెన్సిల్ ఇచ్చి సేవ్ చేశాను చూడు. నాకు ఇలా అవ్వాల్సిందేరా. 7th క్లాస్లో మనజా టిఫిన్ బాక్స్ దొబ్బి తిన్నావు, అది కంప్లైంట్ ఇస్తే ఆ నేరం నా మీద వేసుకున్నాను రా. నాకు ఇలా జరగాల్సిందే. పాతన్నీ చదువుతున్నాడు, నాకు అట్లదేంటి. 10th క్లాస్లో అదేంటది దాని పేరు, ఎత్తిపల్లి పంకజని ప్రపోజ్ చేస్తే అది చెప్పు తీసుకొని కొట్టింది.
ఆ దరిద్రాన్ని సీక్రెట్గా నాలోనే దాచుకున్నాను చూడు. నాకు ఇలా అవ్వాల్సిందేరా. ఇప్పుడు కూడా నిహారిక యూఎస్ పంపి ఇక్కడ బలా తీసుకోవచ్చా మావా? ఏం మందే పద. రే 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 ఇదేరా ఇల్లు. లాకేసి ఉందిరా, పద పద వెళ్ళిపోదా. రే లాక్ వేస్తే నాకు ఇంకో దారి తెలుసు, పద. అడ్డదారా? దొడ్డి దారి, పదా. దొడ్డి దొరికితే కొల్లబొడి చేస్తారా ఎవరా? కానీ నిన్నే కదరా, పర్లేదు పద వెళ్దాం. ఫ్రెండ్ అనుకున్నావు, బాడీగార్డ్ అనుకున్నావు. రేమా రే రే రారా. రే పైన. ఒరే ఎలా రా ఎక్కేది? రాబే. అంతే అంతే. ఒరే ఏంట్రా ఇది? నువ్వు రారా. ఇటే ఇటే. ఒరే మా ఎక్కడికి వచ్చావురా? రే ఇలాంటప్పుడే మన బాస్ ఏం చెప్పాడు? ఆచి తూచి అడిగేయాలి. నేను ఆయన ఫాలో అవుతాను, నువ్వు నన్ను ఫాలో అయిపో. రే మావా, తలుపు తీసుందేంట్రా? ఏమోరా, ఫోన్ చే. ఫోన్ అక్కడే ఉందిరా. రే మావా, వీళ్ళు ఫోన్ వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటారంటావు? మనమైతే ఫోన్ వదిలేసి ఎక్కడికి వెళ్తాంరా? బాత్రూమ్. ఈ మధ్య అందరు ఫోన్ బాత్రూమ్ పట్టుకెళ్తున్నారు. పక్కింటికి పెరుగు. వీళ్ళు బ్యాచిలర్స్ కదా. టెర్రస్. పద. ప్లీజ్ రా, ఏడవకురా. జాను ఏడవకు, ఊరుకో, ఏం కాదు. సరే ఒకసారిలే. జాన్ చెట్టుకు కాస్తాయి జాంకాయలు, జాంకాయలు. రేయ్ రేయ్, జానకిని చూడరా, ఎంత బాగా నవ్వుతుందో. జానకి ఓకేరా, దీనికి ఏమైంది? అలా డాన్స్ చేస్తుంది. లైఫ్ అంతా హ్యాపీగా నవ్వుతూ ఉండాలిరా జానకి. ఒక్క చుక్క కన్నీరు కూడా రాకూడదు.